పర్చూరి విజయలక్ష్మి గారికి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే అబ్బా ఆవిడ అసలు ఆవిడ ఏంటో తూనీగలాగా ఇక్కడ కొంతసేపు ఉంటారు, టక్ మన ఇంకొక దగ్గర వెళ్ళిపోతుంటారు, అట్లా వెళ్ళిపోతుంటారు, తిరుగుతూనే ఉంటారు. అసలు ఈ సావిత్రి కళాపీఠం ఆవిడ స్థాపించి ఉండకపోతే, ఆ పుస్తకం రచించి ఉండకపోతే ఆవిడకి పిచ్చెక్కిపోయింది ఈ పాటికి. ఎందుకంటే ఆవిడకి పని కావాలి, మనుషులు కావాలి, మాటలు కావాలి, ఇవన్నీ కూడాను. నాకు నిజంగా చాలా అసలు మనం సావిత్రి గారికి ఇంత అనుకుంటున్నావా, నేను కానీ విజయ చాముండేశ్వరి కానీ సావిత్రి గారిని గురించి రోజు ఒక ఉదొత్తైనా వెలిగించి పెడుతున్నామంటే ఏమో చెప్పలేము. ఎప్పుడైనా మనసుకు తోస్తే పెద్దలందరినీ అనుకునేదో బట్టలు పెడతాం, కానీ నాకు దారి చూపించిన ఒక మహాతల్లి గురువు, ఆమెను రోజు నేను స్మరించుకుంటున్నానా లేదు, కానీ మన పర్చూరి విజయలక్ష్మి గారు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల సావిత్రి గారిని స్మరించుకోకుండా, సావిత్రి గారి గురించి మాట్లాడకుండా ఆమె ఉండలేదంటే మళ్ళీ సావిత్రి ఇలా పుట్టిందేమోనని నేను అనుకుంటాను. తనని తాను సంస్కరించుకోవడానికి సావిత్రి గారే మళ్ళీ ఒక జన్మెత్తారేమో. ఆ బంధం ఆవిడ చూడండి, నన్ను ఎందుకు పిలవాలి ఈ ఎండలో, చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది, చెమటలు కారిపోతున్నాయి, అయినా నేను నుంచుని మాట్లాడుతున్నానంటే సావిత్రి గారిని గురించి మాట్లాడమంటే చెప్పాను కదా, నాకు ఇదేదో హిమాలయ పర్వతం మీద ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది.